ఏదైతే నేను 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 అంటున్నానో, అహం 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 అని చెప్పేసి, ఆ నేను అనేది పరబ్రహ్మ. ఘటాకాశానికి చిదాకాశానికి తేడా లేనట్టు ఈ ఘటాకాశం అనేది నేను, చిదాకాశం అనేది బ్రహ్మం. ఒక కొండ ఉంది, ఇలా ఉంటుంది కొండ. ఈ కుండ లోపల ఉన్న ఆకాశం మనం ఏమంటామంటే ఘట ఆకాశం అంటాం. బయట ఉన్నదాన్ని చిదాకాశం అంటాం. కనుక ఈ లోపల ఉన్న ఆకాశమే బయట ఉన్న ఆకాశం, తేడా లేదు కదా, చూశారు? కనుక ఈ అహం అన్నది ఘటాకాశం అయితే బ్రహ్మం అనేది చిదాకాశం. కనుక ఈ ఘటాకాశమే చిదాకాశము, ఆత్మే పరబ్రహ్మము, స్పేస్. ఈ ఖాళీయే ఆ ఖాళీ, ఈ శూన్యమే ఆ శూన్యము, ఈ నేనే ఆ నేను, ఈ చైతన్యమే ఆ చైతన్యము, ఒకటే.